కలియుగ ప్రత్యక్ష దైవం అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని సభక్తికంగా శరణాగతి వేడితే చాలు వెన్నంటి కాపాడే స్వామి శ్రీనివాసుడు. ఆర్తులకు కొంగు బంగారంగా, కొలిచే భక్తులకు కొండంత దేవుడిగా పూజలందుకునే దైవం వెంకటేశ్వరుడు. ఆ వడ్డిగాసుల వాడు ఆపద మొక్కుల వాడిగా, ఆర్తత్రాణ పరాయణుడిగా భక్తులను సదా సంరక్షిస్తున్నాడు. ఆ ఏడుకొండల వాడు భక్తాభిష్ట వరదాయుడిగా నిత్యం రణగణ ధ్వనుల మధ్య విసిగి వేసారే భాగ్యనగర ప్రజలకు ప్రశాంతతను ప్రసాదిస్తున్న దివ్యధామం శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యధామం. నేటి తీర్థయాత్రలో శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి తరిద్దాం రండి. కలియుగంలో అత్యంత శక్తిమంతమైన దైవం శ్రీనివాసుడు. భక్తులు తమకు ఎదురయ్యే కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కించేది వెంకటేశ్వరుడేనని విశ్వసిస్తారు. అంతటి మహామహిమాన్వితమైన వెంకటేశ్వరుడు స్మరణ మాత్రం చేత సర్వ పాపాలను పోగొడతాడు, ఆపదల నుంచి కాపాడుతాడు. అందుకే స్వామి ఆర్తత్రాణ పరాయణుడై కొలువు తీరిన ప్రతి చోట వైకుంఠమై భక్తజన కోటిని తన లీలా విశేషాలతో పాలిస్తున్నాడు. ఆ దయామృత సింధువు కనుచూపు పడిన చోట ఇహంలో పరంలో ఆపదలు దరిచేరవని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అంతటి దివ్య మనోహర మంగళకరుడు భక్తవత్సలుడు కొలువైన శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం శైవ వైష్ణవ సంప్రదాయాలకు నెలవుగా భాసిల్లుతోంది. కైలాస వైకుంఠాలు ఒకచోట వెలిసిన దివ్యానుభూతి కలుగుతుంది. కలియుగ వరదుడైన వెంకటనాథుడు భాగ్యనగరం శ్రీనగర్ కాలనీలో వేంచేసి భక్తుల అభీష్టాలను నెరవేర్చే కైవల్యదాయకుడిగా పేరు పొందాడు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆ దివ్యమూర్తి వైభవాన్ని ఎంత చూసినా తనివి తీరని దివ్యధామం ఇది. నగరం నడిబొడ్డున ప్రధాన రహదారిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ స్వాగత తోరణం భక్తులను ఆహ్వానిస్తుంది. దీనిపై నారాయణుడు, ఇరు దేవేర్ల ఆకృతులు గోచరిస్తాయి. ఇది దాటి ఆలయంలోకి ప్రవేశించగానే ఇలలోనే వైకుంఠపురం కనిపించిన అపూర్వ దృశ్యాలు కనిపిస్తాయి. వైకుంఠవాసుడైన శ్రీనివాసుడు చిద్విలాసుడై శేషపానుపుపై శయనించిన అద్భుతమైన రూపంలో మనకి దర్శనమిస్తాడు. స్వామి పాదాలను సేవించుకుంటూ 7 భువనాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి దర్శనమిస్తుంది. శ్రీనివాసుడి కరుణని పొందగలిగిన భక్తుల పట్ల ఆ తల్లి అవ్యాజమైన ప్రేమని, కరుణని కురిపిస్తుందనడానికి భక్తి సామ్రాజ్య చరిత్రలో ఎన్నో ఆధారాలున్నాయి.
ఆలయ మహారాజు గోపురం 7 అంతస్తులతో మరెన్నో ఆలయ సముదాయాలతో శైవ వైష్ణవ సంప్రదాయాలను ప్రకటిస్తూ ఇలలో కైలాస వైకుంఠాలను ద్విగుణీకృతం చేస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని 1978లో నిర్మించారు. ఇదే ఆవరణలో వైకుంఠ ద్వారం, యజుర్వేద ద్వారాలు దర్శనమిస్తాయి. శ్రీ వైకుంఠ ద్వారం అని పిలువబడే ఉత్తర ద్వారం ఉన్న అతి కొద్ది ఆలయాల్లో ఇది ఒకటిగా భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందింది. సరిగ్గా ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న సమున్నతమైన ఈ ధ్వజస్తంభం ఆకాశ వీధిన పయనించే సమస్త దేవతలకు స్వామి సేవకే ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఠీవిగా నిలబడి కనిపిస్తుంది. ధ్వజస్తంభానికి ఉన్న చిరుగంటలు స్వామి వైభవాన్ని నలుదిశలా చాటుతున్నట్టుగా మంగళకరమైన శబ్దాలను వెలువరిస్తూ భక్తుల మనసుల్ని శాంతపరుస్తాయి. అలాగే గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర విభుణ్ణి పరిపూర్ణమైన భక్తితో కీర్తిస్తారు భక్తులు. ఆలయంలో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వరుడి మూల విరాట్టు అచ్చంగా తిరుమలేసుని వైభవాన్ని తలపిస్తుంది. అభయ వరద హస్తాలు, కిరీటం, శంఖుచక్రాలు, నామాలు, పద్మనయనాలు, సకల ఆభరణాలతో కనిపించే స్వామి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. మూల విరాట్టుని దర్శించుకున్న క్షణంలోనే భక్తుల మనసుల్లోని ఆధ్యాత్మిక ఆర్తి పూర్తిగా నశించిపోతుంది. తిరువేంకటాధీశ తిరువేంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. 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 దశరూపములు దాల్చి ధరణి రక్షించి ధరలోన ధర్మంబు నిలబెట్టినావు. దశరూపములు దాల్చి ధరణి రక్షించి ధరలోన ధర్మంబు నిలబెట్టినావు. తిరువేంకటాధీశ తిరువేంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. భూలోక వైకుంఠంలా భాసిల్లుతున్న శ్రీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో అయ్యవారితో పాటు పద్మావతి, అలివేలు మంగమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారిని నేత్రోత్సవంగా దర్శించిన అనంతరం లోకాల పాలకుడు లోకేశ్వరుడి దేవేరులను దర్శించుకుంటేనే కాని దర్శన ఫలం దక్కదనేది ఒక నానుడి. అందుకే ఇక్కడ కలియుగ అవతార స్వరూపుడైన వెంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు అమ్మవార్లను సైతం సుభక్తికంగా దర్శించుకుంటారు. కైవల్య పథాన్ని చేరేందుకు శ్రీనివాసుడి శ్రీచరణాలే మార్గమన్న సత్యం అవగతమవుతుంది. స్వామి ముందు నిలుచున్న ప్రతి క్షణం వేల జన్మాల పుణ్యఫలంగా తోస్తుంది. ఉభయ నాంచారులతో కూడి ఈ ఆలయంలో కొలువైన వెంకటేశ్వర విభుడి వైభవం అనన్య సామాన్యంగా గోచరిస్తుంది. స్వామికి ఇరువైపులా ఉన్న ఉపాలయాల్లో ఆసీనులై స్వామిని సేవించవచ్చిన భక్తులపై వరాల జల్లుని కురిపిస్తున్నారు. స్వామి ఎక్కడుంటే అమ్మలు అక్కడ ఉండి తీరాల్సిందే. దేవేరులతో కూడిన వెంకటేశ్వరుడి దర్శనం సకల సౌభాగ్య వరదాయకమని పెద్దలు చెప్తారు. అచ్చంగా తిరుమలేశుడి ఆలయంలో జరిగే రీతిలోనే ఈ ఆలయంలో కూడా స్వామి సమస్త కైంకర్యాలు, పూజాధికాలు జరుగుతాయి. స్వామిని దర్శించుకున్న భక్తులకు సంతాన భాగ్యం, ఉద్యోగం, చదువు, ఆరోగ్యం లాంటి వరాలు వెంటనే అందుతాయని ప్రతీతి. ఏటికేడు స్వామిని దర్శించుకొని తరించే భక్తుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కోరిన కోర్కెల్ని వెంటనే తీర్చే కొంగు బంగారమై కొలువైన వెంకటేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. శ్రీనివాసుడి దేవేర్లైన పద్మావతీదేవి, అలివేలు మంగమ్మ కొలువుతీరి స్వామివారిని దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భాలయంలో పద్మావతి అమ్మవారు పద్మాసన స్థితయై స్వామివారికి వైభవం ఎక్కడా తగ్గకుండా చూసుకోవడానికి లక్ష్మీదేవి తాను చెంతనే ఉన్నట్టు గోచరిస్తుంది. చతుర్భుజిని అయిన అమ్మవారు భక్తుల అభీష్టాలను ఈడేర్చడానికి సంసిద్ధంగా ఉన్నట్టు గోచరిస్తుంది. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల
కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటూ పద్మావతి అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు విష్ణుమూర్తి దేవేరిగా సిరి సంపదలకు అధిదేవతగా మనసారా పూజించే భక్తులను అనుగ్రహించే వరప్రదాయినిగా భాసిల్లుతోంది. భక్తులు అమ్మను నేత్రోత్సవంగా దర్శించి అనుగ్రహానికి పాత్రులవుతారు. కలియుగంలో వెంకటేశ్వరుని దేవేరిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం పద్మావతిగా అలిమేలు మంగమ్మగా ఆరాధిస్తారు. స్వామివారికి మరోవైపు అలివేలు అమ్మవారు స్థానిక భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టింది మొదలు స్వామివారికి దేవేరులకు పూజలు అర్చనలు సేవలు జరిపించుకొని తిరిగి మళ్లీ బయటికి అడుగుపెట్టే వరకు పరిపూర్ణంగా మనస్సు పరమాత్ముడి మీదే లగ్నమయ్యేందుకు కావలసిన అన్ని జాగ్రత్తల్ని ఆలయ నిర్మాణంలో తీసుకున్నారు. ఎటు చూసినా దివ్య భవ్య దైవ సాక్షాత్కారానుభూతే. ఎక్కడ నిలిచినా దేవదేవుడి దివ్యధామంలో నిలిచే భాగ్యాన్ని పొందగలిగామన్న అనుభూతే కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో నెలకొన్న పలు ఉపమందిరాలు స్వామివారి వైభవాన్ని మరింతగా ఇనుమడింపచేస్తున్నాయి. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో. భాగ్యనగరం నడిబొడ్డున 5-6 దశాబ్దాల క్రితం ప్రతిష్ఠితమైన శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ దివ్యధామం దినదిన ప్రవర్ధమానమై శైవ వైష్ణవ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. శ్రీనివాసుడి దివ్య సన్నిధిలో శైవ వైష్ణవ దేవీ దేవతామూర్తులు కొలువుతీరి ఉంటారు. శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు, ఆది దంపతులైన శివపార్వతులు, నటరాజస్వామి, శ్రీ సీతారామచంద్రమూర్తులు, శ్రీ ఆంజనేయ స్వామి, మణికంఠుడితో పాటు పలు దైవ సన్నిధానైన ఉపమందిరాలు నెలకొని ఉన్నాయి. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఉపాలయాలలోని దేవీ దేవతలను సైతం సభక్తికంగా దర్శించుకుంటారు. ఆ దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం రండి. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే గణపతికి ఉపాలయాన్ని నిర్మించారు. వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా గణపతిని సేవించుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది మూల విరాట్టుని దర్శించుకునేందుకు భక్తితో ముందుకు సాగుతారు. గణపతి అనుగ్రహం ఉంటే సకల దేవతల అనుగ్రహం మనతో ఉన్నట్టే అన్న సత్యం ఎల్ల లోకాలకు విదితమే. గణపతికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. ఈ రక్తవర్ణ పుష్పాలు స్వామిని సేవించుకొని తరించడంతో పాటుగా ఆయన అనుగ్రహాన్ని అపారంగా భక్తులపై వర్షింపచేయడానికే ప్రాణం పోసుకున్నట్టుగా కనిపిస్తాయి. గణపతి సమస్త విఘ్నాలను పరిహరించి దైవ సాక్షాత్కారానుభూతిని పరిపూర్ణంగా మీకు కలిగిస్తానంటూ అభయాన్ని ప్రసాదిస్తున్నట్టుగా ప్రశాంత వదనుడై కనిపిస్తాడు. నమో నమో గణనాయకా దేవా, నమో నమో వినాయకా, పార్వతీ ముద్దుల తనయ దేవా, పార్వతీ ముద్దుల తనయ దేవా, గంగణపతయే నమో 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 నమో
ఇదే వరుసలో మరో మందిరంలో శివయ్య కొలువు తీరి ఉంటాడు. గర్భాలయం ముందు భాగంలో గణపతి కుమారస్వామి ఉండగా ప్రధాన ఆలయం ముందు నందీశ్వరుడు స్వామి సేవ కోసం వేంచేసుంటాడు. గర్భాలయంలో పానవట్టంపై మోక్షప్రదాయకుడిగా భక్తుల నీరాజనాలందుకుంటూ విరాజిల్లుతున్నాడు పరమేశ్వరుడు. శివయ్య దర్శన భాగ్యం కోసం నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. పరిసర ప్రాంతాల్లోని భక్తులు స్వామివారి దర్శన సేవలు చేయకుండా ఏ పని ప్రారంభించరంటే అతిశయోక్తి కాదు. అనంత సృష్టిలోని ఆదిలింగ రూపుడైన శివయ్య మంగళప్రదమైన లింగమూర్తికి నిత్యం పంచామృతాభిషేకాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం ఏకాదశ రుద్రాభిషేక సేవలను జరుపుతారు. ఈ సమయంలో ఆలయమంతా పంచాక్షరీ నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అభిషేక ప్రియుడైన స్వామి అభిషేకానంతరం సర్వాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోష నగరంలో మార్మ్రోగుతుంది. శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని అయ్యప్ప దేవాలయంలో నిర్వాహకులు శబరిమల తరహాలో ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. యుగాలు మారినా హనుమ భక్తి మాత్రం మారదు. స్వామి కరుణని ఆశాంతం సొంతం చేసుకున్న చిరంజీవి ఆయన. స్వామివారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అక్కడ అంజలి ఘట్టించి నిలిచి నిరతమూ ఆయన్ని సేవించుకునే భాగ్యం కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉండే నిజమైన నిష్కల్మషమైన భక్తుడు ఆంజనేయుడు. హనుమ భక్తి యుగ యుగాలకు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అదే రీతిలో సింధూర ప్రియుడైన హనుమ ముకుళిత హస్తాలతో నిర్మల చిత్తుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. హనుమకు ఇక్కడ నిత్య పూజాధికాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇదే ఆలయ ఆవరణలో సీతారామచంద్రమూర్తులు కొలువుతీరి ఉంటారు. భక్తులు ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుల వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. అలాగే నటరాజ స్వామివారు గోచరిస్తారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఇదే ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు కింద నాగదేవతా ప్రతిమలు గోచరిస్తాయి. భక్తులు నాగదేవతలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. నవగ్రహ దేవతల మండపం నెలకొని ఉంది. నవగ్రహ పీడలు ఉన్న భక్తులు నవగ్రహ దేవతలకు నవధాన్యాలను సమర్పించి ఆరాధిస్తారు. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. నిత్యం ఈ దేవర విశేషమైన అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్స్ కు కానీ ఎంజీబీఎస్ బస్టాండ్ కానీ చేరుకున్న తర్వాత శ్రీనగర్ కాలనీకి చేరుకోవడానికి సిటీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. భాగ్యనగరంలో ఎన్ని దివ్య ధామాలున్నా శ్రీనగర్ కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి మాత్రం శైవ వైష్ణవ సాంప్రదాయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ శ్రీవారి సన్నిధికి వస్తే ఇలలోనే వైకుంఠ కైలాసపురాలను దర్శించిన దివ్యానుభూతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి అంతటి అనుభూతిని ఈ ఆలయ దర్శనముతో మీరు పొందారని, స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.